చేస్తూ పవిత్ర మరణము చేత లభించిన మితిలేని ఫలమునకు నన్ను భాగస్థునిగా చేయనవదరించితిరి. నుండి అనగా విభూతి బుధవారం నుండి నేటి వరకు పాస్కా మహోత్సవాన్ని కొనియాడడానికి మనమంతా తయారవుతూ వచ్చాము. ఈ రోజుతో వివిధ ఏర్పాట్లు ముగించుకొని మన రక్షణోత్సవాన్ని ప్రారంభించుచున్నాము. రానున్న పవిత్ర వారములో మనము క్రీస్తుని పాటులు మరణ ఉత్థానములు కొనియాడుచు ఉన్నాము. ఈ 3 సంఘటనలనే పాస్కా పరమ రహస్యము అంటారు. దీని ద్వారా మనము ఆయనతో మరణిస్తూ మహిమాన్వితమైనటువంటి ఆయన ఉత్థానములో భాగస్వాములు అవుతున్నాము. అందుకే ఇది మనందరికీ వ్యక్తిగత రక్షణ దినం. ఈ పాస్కా పరమ రహస్యాన్ని ఈ పవిత్ర వారములో సంపూర్ణముగా కొనియాడుతున్నప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణములో కొనియాడుతున్నాము. అయితే ఈరోజు ఏ కోణం నుండి ఈ పాస్కా పరమ రహస్యాన్ని కొనియాడుతున్నామో తెలుసుకుందాం. శ్రమల ఆదివారము అని కూడా అంటారు. ఇందు 2 ముఖ్యాంశములు ఉన్నాయి. మొదటిది, క్రీస్తు ప్రభుని మెస్సయ్యగా మన మధ్యలోనికి అనగా మన సంఘములోనికి గ్రామంలోనికి తీసుకొని రావాలి. ఆయనతో కలిసి మోక్షమును యెరూషలేము చేరుకోవాలి. దీనిని ఈనాటి ఆరాధన ప్రథమ భాగములో అనగా ఈ ప్రదక్షిణ ద్వారా చేస్తున్నాము. రెండవది, క్రీస్తు శ్రమలు పొందిన తరువాతనే తన మహిమలో ప్రవేశించారు. ఆ విధముగానే మనము కూడా బాధల నుండి పడి స్వర్గమును యెరూషలేమును చేరుకోవాలి. దీనిని ఆ ఆరాధన రెండవ భాగములో అనగా కృతజ్ఞతలో చేయబోచున్నాము. అందువలన మనం ఈనాడు వెంబడించేది వైభవోపేతుడైన రాజునే కాదు, మన రక్షణార్థం మరణించనున్న క్రీస్తును కూడా వెంబడిస్తూ ఉన్నాము. ఈనాడు ఆయన శిలువ శ్రమలను చేయించున్నాము. ఈ శ్రమలే ఉత్థాన విజయానికి మహిమకును నాందిగా గుర్తించాలి. కనుక ఈ ఆరాధనలో భక్తి ప్రపత్తులతో పాల్గొని రక్షణ పొందటానికి మీ అందరికీ స్వాగతము. విశ్వాసుల సంఘమును వేచి ఉన్న స్థలము వద్దకు వచ్చుదురు. గురువు పూజా వస్త్రములకు బదులుగా కోపును ధరించివను, కానీ ప్రదరక్షణాంతరము దీనిని తీసివేసి పూజా వస్త్రమును ధరించవలెను. ప్రవేశ గీతములకు వ్యాఖ్యానము. ఎరుపు వస్త్రములు. పెద్ద శుక్రవారం నాడు వేద సాక్షుల పండుగల్లోనూ పవిత్రాత్మ పండుగలలోనూ వినియోగించే ఎరుపు రంగు వస్త్రములను ఈనాడు గురువు ధరించనున్నారు. ఎందుకనగా ఎరుపు రక్తవర్ణము. రక్తము ప్రాణానికి గుర్తు. ప్రాణానికి గుర్తు అయిన తన రక్తాన్ని క్రీస్తు యెరూషలేములో అర్పించి ప్రాణాన్ని నిలబెట్టారు. ఎరుపు ప్రేమకు కూడా గుర్తు. పాపులమైన మనకే క్రీస్తు మరణించి ప్రేమాగ్ని అయిన పవిత్రాత్మను మనకు అనుగ్రహించారు. ఇది ఆయన స్వచ్ఛంద ప్రేమకు నిదర్శనము. ఈ ప్రేమ కొరకే దారుణమైన మరణాన్ని కూడా ఎదిరించి చావు కన్నా ప్రేమ బలమైందని నిరూపించారు. అందుకే నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆయన రక్షణ త్రోవలో నడిచారు. ఈనాడు మన వంతు వచ్చినది ఆయన మార్గములో ఇప్పుడు మనము నడవాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ప్రాణ ధర్మములు నిర్వహించి తమ హృదయములను సిద్ధపరుచుకొని ఉన్నాము. నేడు విశ్వశ్రేషములు ఐక్యమై మరణము ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చు కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసముతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచూ ఉన్నాము. రక్షకుని అడుగుజాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందును భాగస్థులమగుదముగాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము మ్రావికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభువుకి తెలుసు అతడు మరణించబోతూ ఉన్నాడు అని. క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయానికి 18 సార్లు వెళ్ళాడు. యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉన్నాడు.
తిరిగి తన యొక్క శరీరముతో తిరిగి రాడు అని సామాన్యమైనటువంటి ప్రజలకు తెలియదు. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినటువంటి జీవితాన్ని, అతను చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను గ్రహించినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలైనటువంటి మనలాంటి వారు ప్రభువుని ఓసాన్న గీతాలు పాడారు, జయజయనాదాలు పలికారు. ప్రభువుని యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళుతూ ఉన్నారు ఓసాన్న గీతాలు పాడుతూ. దానికి సూచకముగా మనము కూడా ఈ తాళపత్రాలను తీసుకొని, ఆశీర్వదించబడినటువంటి తాళపత్రాలను తీసుకొని మనము క్రీస్తు ప్రభువుని యెరూషలేము దేవాలయానికి తీసుకున్నటువంటి విధముగా మనము కూడా ఓసాన్న గీతాలు పాడుతూ క్రీస్తు ప్రభువు రాజులకు రాజు అని జయజయనాదాలు పలుకుతూ ఈ పురవీధుల గుండి మనము స్టేజ్ దగ్గరకు వెళదాం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఇక్కడ స్థిరపరిచి ఉంచిన తాళపత్రములు దీవించి పవిత్రపరచము. ఈ విధముగా క్రీస్తు రాజును అనుభానందముతో వెంబడించులేము. అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకొనుదుముగాక. యుగయుగములు జీవించు పాలన చేయ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తును చూసిన వారు వేచి చూస్తున్న రాజకీయ మెస్సయ్య ఆయనే అనుకొని ఆయనను రాజాభిషేకం చేయటానికి ప్రయత్నించారు. కానీ యేసు రాజటీవీతో రాలేదు. అధికార ధీమా ఆయనలో కనిపించలేదు. ప్రవక్తల ప్రవచనాలు పరిపూర్తి చేస్తూ వినయ సంపన్నుడై గార్ధపు మీద ఆయన యెరూషలేములో ప్రవేశించారు. ఆయన శ్రమలను అనుభవించి ప్రజల కోసమే ప్రేమతో బలి అయి మరణాన్ని ఓడించి అద్వితీయ అజేయుడైనారు. ప్రేమతో జీవించటంలోనూ క్రీస్తును పోలి పాపాన్ని నిరోధించడానికి మృతి చెందాలి. ఈ విధముగా మరణం 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు ఉన్న ఒలీవు కొండ దగ్గరనున్న బెత్ఫేగా బెథానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించెను, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు. దాన్ని విప్పి తోలుకుని రెండు. ఇదేమి అని ఎవరి అని ప్రశ్నించినచో ప్రభువులకు అది అవసరము, త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టవేయబడి ఉన్న గాడిద పిల్లను చూచరి. వారు దాన్ని విప్పుచుండగా అష్ట నిలిచి ఉన్న వారిలో కొందరు ఇదేమి పని అని అడిగిరి. అందుకు వారందరూ యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది విన్న వారు అందుకు అంగీకరించిరి. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములు పరిచరి. ఆయన దానిపై కూర్చుండెను. మార్గమున చాలా మంది తమ వస్త్రములను పరిచరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవను పరిచరి. ఆయన ముందు వెనుక నడుచు జనసమూహములు ఓసాన్న ప్రభు పేరిట వచ్చువాడు స్తుతుడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతుడునుగాక, మహోన్నతకును ఓసాన్న అని విజయ ద్వారములు తెరిసిరి.
గోడపాటి శివ నాగలక్ష్మి కన్నాకి పెళ్లి జరగాలని పూజ, మరియు శృతి వెలాంగని మంచి జ్ఞానము దయచేయాలని, మరియు మోషేకి ఆత్మశాంతి కొరకు, వీరస్వామికి పెళ్లి జరగాలని దీయబలి పూజ, నల్లముత్తు సీతా మహాలక్ష్మి ఇంటర్ పరీక్షలు పాస్ కావాలని, రత్నంకి మంచి ఆరోగ్యం కొరకు, చెల్లి మహి లక్కీ వారికి మంచి ఆరోగ్యం కొరకు దీయబలి పూజ, కొడవల్లి నాగేశ్వరరావు మనస్సు మారాలని, ప్రశాంతి చెడు ఆలోచనల నుంచి బయటికి రావాలని, మారు మనసు పొందాలి అని, దిభానా మంచి ఆరోగ్యం కొరకు, దివ్య జ్యోతికి మంచి జ్ఞానము దేవుడు ప్రసాదించాలని దీయబలి పూజ, బుర్రే రాజకుమార్ ప్రభావతి గ్రంథ బృంద ఆద్య మరియా వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దీయబలి పూజ, రేగుంట గ్రామము నుంచి భక్తుల కొరకు మరియు దేవాలయ నిర్మాణం మంచిగా జరగాలని దీయబలి పూజ, సంఘ రాయన్న ఆరోగ్యం తలంపులు నెరవేరాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలని దీయబలి పూజ, నాగదేశి రాజు సునీతకి మంచి ఆరోగ్యం కొరకు, మరియు నిఖిల్కి ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని, వినోద్ జీవితంలో అనేక మేలులు జరగాలని కృతజ్ఞత దీయబలి పూజ, నల్లముత్తు నాగరాజు వేణి రాము రిషి కళ్యాణ్ బుజ్జి మంచి ఆరోగ్యం కొరకు, పిల్లల చదువుల కొరకు, నల్లముత్తు రాంబాబు చిన్న వెంకయ్య ఆత్మ కొరకు ఆత్మశాంతి కొరకు దీయబలి పూజ, వేరుకుట్టి రంగారావు కళ్యాణి భార్గవికి మంచి ఆరోగ్యము మరియు భార్గవికి మంచి ఉద్యోగము రావాలని దీయబలి పూజ, ఓరుకోటి వసిరాజు ధనలక్ష్మి విజయ్ వెంకట్ మంచి ఆరోగ్యం కొరకు, విజయ్ బిఎస్సి నర్సింగ్ ఎగ్జామ్ బాగా రాయాలని, వెంకట్కి మంచి ఉద్యోగం కొరకు, అజ్జమ్మకి మంచి ఆరోగ్యం కొరకు, యేసుబాబు ఆత్మశాంతి కొరకు దీయబలి పూజ, ఓరుకోటి తిరుపతయ్య వెంకటేశ్వరమ్మ తేజ మౌనీష అనుష కిరణ్ కుమార్ అరుణ్ వారికి ఉద్యోగం కొరకు, అనిల్ కుమార్ మంచి ఆరోగ్యం కొరకు, వేరుకోటి కొట్టయ్య కనకం ఆత్మశాంతి కొరకు, ఒక్కలగడ్డ నీలమ్మ పద్మ ఆత్మశాంతి కొరకు దీయబలి పూజ, ఓరుకోటి బెంజమిన్ వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు, తలంపులు నెరవేరాలని, వెంకట్ వంశీకి ఉద్యోగం రావాలని, మణి సుప్రయకి మంచి ఆరోగ్యం కొరకు దీయబలి పూజ, నల్లముత్తు రాజుబాబు భారతి వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు, మరియు పాపయ్య రాధ వారి కుటుంబాన్ని వారికి మంచి ఆరోగ్యము పిల్లల చదువుల కొరకు దీయబలి పూజ, నల్లముత్తు సర్వేశ్వరరావు రాణి వారి కుటుంబంలో, కృష్ణవేణి తిరుపతి రావు సౌమ్య మంచి ఆరోగ్యం కొరకు పిల్లల చదువుల కొరకు, లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు వారి జీవితంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞత దీయబలి పూజ, మూట్రప్పు బాబూజీ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కాను కృతజ్ఞతలు తెలియపరుస్తూ పిల్లల చదువుల కొరకు దీయబలి పూజ, ముత్తాయల యేసురత్నం వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు తలంచిన తలపు నెరవేరినట్లుగా దీయబలి పూజ, చీలూరి దాసు జ్యోతి సురేష్ వారి కుటుంబంలో దేవునికి దేవునుల కొరకు పిల్లల చదువుల కొరకు దీయబలి పూజ, అమర్లపూడి పద్మ శ్రావణ్ కుమార్ మరియు వారి కుటుంబంలో మంచి ఆరోగ్యము, చైతన్య పూజిత తరుణ్ మంచిగా ఉద్యోగం రావాలని పిల్లల చదువుల కొరకు దీయబలి పూజ, గేదం నిర్మలకి మంచి ఆరోగ్యం కొరకు, తిరుపతయ్య ట్రైనింగ్లో దేవుని తోడుగా ఉండాలని పిల్లల చదువుల కొరకు మంచి ఆరోగ్యం కొరకు భవిష్యత్తు కొరకు మంచి జ్ఞానము శక్తి దయచేయాలని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము శాంతి సమాధానముల కొరకు బాలకిరణ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని దీయబలి పూజ, కైలే సుమలత ఆత్మశాంతి కొరకు దీయబలి పూజ,
పోలంకి సుందర్రావు, ఫాతిమా, శైలజ కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగాను వీరు చేయి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, పిల్లలు యశ్వంత్, బాల వసంతులకు మంచి చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయాలని, చనిపోయిన ఇన్నయ్య, రోస్మేరీ ఆత్మల నిమిత్తము దీబలి పూజ, ప్రతిపాటి మరియ కుమార్, రోజా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా వారు చేయి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, పిల్లలు ఇన్నయ్య, సాగర్ లకు మంచి చదువు మంచి జ్ఞానం దయచేయాలని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు కలగాలని, చనిపోయినటువంటి ఇన్నయ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని దీబలి పూజ. ఈ విన్నపాలతో పాటు ఈ మ్రాని కొమ్మల ఆదివారం రోజున ప్రత్యేక విధముగా మన కుటుంబాలను, మన కుటుంబంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవుడు దీవించాలని ఈ దీబలి పూజాబలిలో మనం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా వేణు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భముగా ఇంతకాలం కాచి కాపాడినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి యొక్క కుటుంబంలో పాడి పంటలతో వారి యొక్క పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని దీబలి పూజ. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మన విషవతారమెత్తి శిలువ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకొని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవ వాక్యార్చన మొదటి పట్టణమునకు వ్యాఖ్యానము. ఈ పట్టణము ప్రభు సేవను గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని తరపున దైవ ప్రజలకు సందేశం అందించి వారిని ఓరడించటము ఈ సేవకుని కర్తవ్యము. కానీ దైవ సందేశంలో తనలో విలీనం కావాలని కష్టతరమైన సర్ది చెప్పి చేయగలిగితేనే బోధించాలన్నది ఆ సేవకుని పట్టుదల. అలా చేస్తేనే దేవుడు సర్వ విధాలా రక్షిస్తాడని అతని నమ్మకం. ఈ పట్టణములో ప్రవచించబడిన ఆ ప్రభు సేవకుడు క్రీస్తు ప్రభువే. తన తండ్రి చిత్తానుసారము జీవించి ఆయన చిత్తాన్ని మనకు బోధించి చివరకు మనకై హీన మరణాన్ని పొందారు. అవమానములను ఆవేదనల మధ్య దైవాదరణకు పాత్రుడయ్యారు. కావున మనమును క్రీస్తును అనుసరించి వారి వలె కష్టములను భరించి దైవ చిత్తానుసారము జీవించుటకు ప్రయాసపడవలేను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు, నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని, నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణ వ్యాఖ్యానము. నేటి పండుగకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చగలిగిన కీలక పాత్ర ఈ రెండవ పట్టణము వహిస్తూ ఉంది. క్రీస్తు దేవుడు నరుడు,
ఆయన నరుడైనప్పటికీ దేవుడుగా దైవ మహిమ గౌరవ మర్యాదలు అన్ని స్థలాలలోనూ అన్ని వేళలా ఆయన సొత్తు. అయినా క్రీస్తు ఆ స్థితిని అంటిపెట్టుకుని ఉండలేదు. స్వయిష్టతతో శ్రమలను మరణాన్ని ఎదుర్కొని ఉన్నారు. తండ్రి మాటకు విధేయుడై వినయముగా జీవించారు. అందుకు దేవుడు ఆయనను మెచ్చుకొని మహోన్నత స్థితికి చేర్చారు. ఆయనకు మెస్సయ్య పదవిని, రాజరికాన్ని అనుగ్రహించారు. దీనికి కారణము స్వర్గ మహిమలో మనము భాగస్థులము కావాలంటే వినయ విధేయతలు, బాధలోనూ సహించగల శక్తి ఉండాలి. ఇది ఖచ్చితముగా మనల్ని రక్షిస్తూ ఉంది. రెండవ పట్టణము, ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గల వాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతలు కావలెను. పితియగు దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అన్ని ప్రతి నాలుక ప్రకటింపవలెనను. ఇది ప్రభువు వాక్కు. మూడవ పట్టణము వ్యాఖ్యానము. ఈనాటి సువిశేషము క్రీస్తు శ్రమలను, మరణమును గురించి చెప్పుచున్నది. క్రీస్తు మరణమును, వర్తానమును 2 ఘటనలుగా కాక ఒకే ఘటనగా, ఒకే పరమరహస్యముగా మనము గ్రహించవలేను. పాటలతో ఆరంభించి క్రీస్తునే రక్షణ కార్య మహోన్నతమైన క్రీస్తు పునరుత్థానమునందు పరిపూర్తి అగుచున్నది. క్రీస్తు అనుచరులమైన మనము మన జీవితములో ఎదురుగుచున్న కష్టములను మన నాయకుడు వలె, క్రీస్తు వలె మంచి మనసుతో స్వీకరించి రక్షణ మార్గమున నడిచెదము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ అధ్యాయము 47వ వచనం వరకు. పాస్కా పులియని రొట్టెల పండుగకు 2 దినముల ముందు ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఎట్లు బంధించి చంపుదుమా అని సమాలోచనము చేయసాగిరి. కానీ ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనముకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ తైలము గల పాత్రతో వచ్చి ఆ పాత్రను పగులగొట్టి దానిని ఆయన శిరస్సుపై పోసెను. అది చూచిన కొందరు కోపపడి, ఈ వృధా వ్యయము ఎందుకు? దీనిని 300 దినారముల కంటే ఎక్కువ ధరకు అమ్మి పేదలకు దానం చేయవచ్చును కదా.
అని ఆమెను నిందింపసాగిరి. యేసు అది గ్రహించి వారితో, ఈమె జోలికి పోకుడు, ఈమెను మీరేలా నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచి పనియే చేసినది. పేదలు మీతో ఎల్లప్పుడూ ఉందరు. మీ ఇష్టము వచ్చినప్పుడల్లా వారికి మీరు సహాయపడవచ్చును, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. ఈమె తన శక్తి కొలది చేసినది. భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది. ప్రపంచము అందంతటా ఈ సువార్త ఎష్ట బోధింపబడును అచట ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో వక్కారించుచూ ఉన్నాను. నేను పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చుటకై ప్రధాన అర్చకుల వద్దకు వెళ్ళెను. అది విని వారు మిగుల సంతసించి వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టి ఇచ్చుటకు కాచుకొని ఉండెను. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పండు. అచట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుషుడు మీకు ఎదురుపడును. మీరు అతన్ని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యాజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కా భోజనము సిద్ధపరపబడును అని చెప్పాను. అంతటా శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పిట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయం సమయమున 12 శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను. వారు భోజనము చేయుచుండా ఆయన వారితో, ఇక్కడ నాతో భుజించుచున్న మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు మిగుల చింతించి, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందుకు ఆయన, 12లో ఒకడు నాతో ఈ పాత్రలోనే రొట్టెను అందుకునేవాడే. మనుష్య కుమారుని గురించి మాట్లాడబడినట్లు ఆయన మరణించును, కానీ మనుష్య కుమారుని అప్పగించు వారికి అయ్యో అనర్థము. అతడు జన్మింపకుండినా అతనికి మేలుగా ఉండేది అనెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి తురించి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవ రాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు రోజు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు నన్ను విడిచిపోయెదరు, ఏలయనా నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీయు చెల్లా చెదరగును అని వ్రాయబడి ఉన్నది. కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందు గలిలియా సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి 2వ మారు కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని మమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, మీతో మరణింపవలసి వచ్చినను నేను మిమ్ము ఎరుగను అని బొంకను అని నొక్కి పలికెను. అట్లే శిష్యులందరూ పలికిరి. అంతటా యేసు తన శిష్యులతో గెత్సమని తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసుకొనవచ్చు వరకు మీరు ఇచట కూర్చుండు అని చెప్పెను. పేతురు, యాకోబు, యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయెను.
అప్పుడు ఆయన ఆవేదన పడుచు చింతాక్రాంతురాయెను. ఆయన వారితో, నా ఆత్మ మరణ వేదన పడుచున్నది, మీరు ఇష్టనే ఉండి జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవాలనని ప్రార్థించెను. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈ పాత్రమును నా నుండి తొలగింపము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్మో అని ప్రార్థించెను. అంతటా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటను చూచి పేతురుతో, సిమోను, నిద్రించుచున్నావా? ఒక గంట సేపు అయినను మేల్కొని ఉండలేకపోయితేవా అని వారితో, మీరు శోధనకు గురి కాకుంటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. ఆయన మరల రెండవ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవ పర్యాయము వచ్చి వారితో, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రమించుచున్నారా? ఇక చాలు, గడియ సమీపించినది. ఇదిగో, ఇప్పుడే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచు ఉన్నాడు. లెండు, పోదము రండు, నన్ను పట్టి ఇచ్చువాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఇట్లు మాటలాడుచుండగా పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు పంపిన జనసమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన. అతనిని పట్టి బంధించి భద్రముగా తీసుకొని పొండు అని ఆ గురుద్రోహి వారిని ఒక గురువుతో చెప్పెను. అతడు యేసు వద్దకు వచ్చిన వెంటనే, రబ్బీ అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయనను పట్టి బంధించిరి. వెంటనే అతడు నిలిచి ఉన్న వారిలో ఒకడు తన కత్తిని తీసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు వారలతో, మీరు నన్ను పట్టుకొనుట కత్తులను బడితలను తీసుకొని దొంగపైకి వచ్చినట్లు వచ్చితిరా? ప్రతిరోజు నేను దేవాలయములో మీ మధ్య ప్రసంగించుచుంటెని, మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు. కానీ లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నది అనెను. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నార వస్త్రము వేసుకొని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని బంధించిరి. కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై వారి యొద్ద నుండి పారిపోయెను. వారు యేసును బంధించి ప్రధానార్చకుని యొద్దకు తీసుకొని పోయిరి. అతడు ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ సమావేశమైరి. పేతురు దూరముగా యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహ ప్రాంగణమున ప్రవేశించి పరిచారకులతో కలిసి చలిమంట యొద్ద కూర్చుండెను. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును మరణశిక్ష విధించుటకై సాక్ష్యములు వెదుకనారంభించిరి. కానీ వారికి ఏమీ లభింపలేదు. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కానీ వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యము ఇచ్చును. మానవ నిర్మితమగు ఈ దేవాలయమును ధ్వంసము చేసి తిరిగి 3 రోజులలో మానవ నిర్మితము కాని వేరొక దేవాలయమును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిమి అనిరి. కానీ ఈ సాక్ష్యము కూడా సరిపడలేదు. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలువబడి యేసును చూచి, నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానం ఇచ్చెదవు అని ప్రశ్నించెను. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరల ప్రధానార్చకుడు ఆయనను, దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నించెను. అందుకు యేసు, అవును నేనే. సర్వశక్తిమంతుని కుడిప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండి ఉండుటయు ఆకాశమున మేఘారూరుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానము ఇచ్చెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పని ఏమి? ఇతని దేవదూషణ మీరును వింటిరి కదా, మీ ఉద్దేశమేమి అని అడిగెను. వారందరూ ఏకకంఠముతో,
ఇతడు మరణదండనకు పాత్రుడు అని నిర్ణయించిరి. కొందరు ఆయనపై ఉమిసిరి, మరికొందరు ఆయన ముఖమును మూసి గ్రుద్దుచు, నిన్ను గ్రుద్దిన వారెవరు, ప్రవచింపుము అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిలతో గ్రుద్దిరి. పేతురు ఆ గృహ ప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకతే వచ్చి చలి కాచుకొనుచున్న పేతురును చూచి, నీవు కూడా నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవు కావా అని ప్రశ్నించెను. అందుకు అతడు, నేను ఏమియూ ఎరుగను, నీవు చెప్పున్నది నాకు తెలియటలేదు అని బొంకుచు పంచలోనికి వెళ్ళిపోయెను. వెంటనే కోడి కూసెను. అతట ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచి ఉన్నవారితో, ఇతడు వారిలోని వాడే అని పలికెను. అతడు మరలా బొంకెను. ఆ పెదప అతట ఉన్నవారు పేతురును చూచి, నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలయ నివాసివే అనిరి. అందుకు పేతురు శపించుకొనుచు ఆనపెట్టి, మీరు చెప్పుచున్న ఆ మనుష్యుని ఎరుగను అని పలికెను. అంతలో రెండవ పర్యాయము కోడి కూసెను. కోడి 2 పర్యాయములు కూయక మునిపే, ముమ్మారు నీవు నన్ను ఎరుగనని పలుకుదువు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము రాగా పేతురు వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధాన అర్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమియు సమాధానం ఇయ్యవా అనెను. యేసు పల్లెత్తు మాటైన పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని విడుదల చేయ ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమికూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయమందువా అని వారిని ప్రశ్నించెను. ఏలైనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. కానీ ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయుమని అడుగవలసినదిగా జనసమూహమును ఏకద్రోసిరి. అట్లయినా యూదుల రాజని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా, అతనిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తపరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. అప్పుడు సైనికులు ఆయనను భవనమున అంతర్భాగమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసును ఊదారంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా నీకు జయము అని ఆయనకు సమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అట్లు పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. పల్లెటూరు నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. కపాల నామాంతరము గల గొల్గోతా అను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసమును త్రాగుటకు ఇచ్చిరి. కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయం 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయనపై నుంచిన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధములలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చిపోవు వారు తలలు ఊపుచు,
ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. ఇట్లే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పరిహాసము చేయుచు, ఆయన ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకొనలేడాయను అని పలికిరి. ఇజ్రాయేలు రాజకు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము. హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూబండములెల్లా చిమ్మ చీకట్లు కమ్మెను. పగలు 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. నా దేవా నా దేవా నన్నెలా విడనాడితివి అని దీని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి నీటిపాచి తీసుకొని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, ఆగండి, ఏలియా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము అని పలికెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు 2గా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విలుచుటను చూచి అచ్చట నిలిచి ఉన్న శతాధిపతి, నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దల మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారు ఉండిరి. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసినవారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. అది ఆయత్త కాలము, ఆయత్త దినము అనగా విశ్రాంతి దినమునకు ముందటి రోజు కనుక సాయంకాలమున మహాసభ సభ్యుడు, దేవుని రాజ్యమునకు నిరీక్షించుచున్నవాడు, గౌరవనీయుడు అరిమత్తయు వాస్తవ్యుడు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. యేసు అంత త్వరగా మరణించెను అని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాధిపతిని పిలిపించి, ఆయన అప్పుడే మరణించెనా అని అడిగెను. అది నిజమేనని అతని వలన విని పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవా యోసేపునకు అనుమతి ఇచ్చెను. యోసేపు ఒక నారబట్టను కొనివచ్చి యేసు భౌతిక దేహమును సిలువ నుండి దింపి దానిని ఆ వస్త్రముతో చుట్టి రాతిలో తొలిపించిన సమాధి యందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డుగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దల మరియమ్మయు యోసేపు తల్లి మరియమ్మయు ఆయన సమాధి చేసిన స్థలమును గుర్తుంచుకొనిరి. ఇది ప్రభువుని సువిశేషము. ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యావత్ ప్రపంచం ఈరోజు మ్రానికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. యావత్ ప్రపంచం ఈ మ్రానికొమ్మల ఆదివారాన్ని ఎందుకు కొనియాడుతూ ఉంది, దీనిలో ప్రత్యేకత ఏంటి అని, దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు యేసు ప్రభువుని ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజున తాళ్ళపత్రాలు తీసుకొని, మ్రానికొమ్మలు తీసుకొని పురవీధుల గుండా యెరూషలేము దేవాలయానికి ఏ విధముగానైతే క్రీస్తు ప్రభువు పురప్రవేశము చేశాడో అదే విధముగా ఈ యావత్ ప్రపంచం మొత్తము కూడా యెరూషలేము దేవాలయం అనే మన దేవాలయంలోకి పురప్రవేశం చేస్తూ ఉన్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్సు కాలం 5 వారాలు గడిచింది.
ఈ 6వ వారంలో కూడా మనం అడుగు పెట్టాము. ప్రతి క్రైస్తవుడికి ఈ 6వ వారం చాలా ముఖ్యమైనది, అతి పవిత్రమైనది. అందుకనే మనమందరము కూడా ఈ మ్రాని కొమ్మల ఆదివారము నుండి శనివారం వరకు పవిత్ర వారము అని మనం పిలుస్తూ ఉంటాము. ఈ పవిత్ర వారములో ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి, మన జీవితాన్ని, మన యొక్క సమయాన్ని ఎక్కువగా దేవునికి సమర్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియ స్నేహితులారా, ఈ వారం శ్రమల ఆదివారమని, క్రీస్తు శ్రమల ఆదివారమని కూడా పిలుస్తూ ఉంటాము. క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయానికి ప్రయాణమవుతూ ఉన్నారు. ఉపద్ఘాతములో నేను తెలియపరిచినట్లుగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి కాలములో యెరూషలేము దేవాలయానికి 18 సార్లు వెళ్ళారు. 17 సార్లు దేవాలయానికి వెళ్ళి దేవుని బోధన చేశారు. ఈ 18వ సారి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 18వ సారి వెళ్ళే ప్రయాణములో యేసు ప్రభుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంది ప్రత్యేకత అంటే, యేసు ప్రభువు తిరిగి ఒక మానవుడిగా, ఒక శరీరధారిగా తిరిగి యెరూషలేము దేవాలయము నుండి తిరిగి రాలేడు. ఇది దీని ప్రత్యేకత. 18వ సారి వెళుతూ ఉన్నాడు అంటే అతడు ఆ దేవాలయము నుండే మరణించబోతూ ఉన్నాడు, తన తండ్రి చేతికి అప్పగించబడబోతూ ఉన్నాడు. తిరిగి ఈ లోకములోకి ప్రవేశించాలి అంటే అతడు భౌతికముగా కాకుండా ఆధ్యాత్మికముగా మన మనసులలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన విచారణలో, ఈ ప్రపంచంలో జీవించబోతూ ఉన్నాడు. ఇది దీని ప్రత్యేకత. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మ్రాని కొమ్మల ఆదివారం రోజున మనము కొన్ని సత్యాలను నేర్చుకోవాలి. ఆఫ్రికా దేశంలోనట ఒక విచారణ దేవాలయంలో గురువు ఈ మ్రాని కొమ్మల ఆదివారము వచ్చే ఆదివారము కాబట్టి విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కానుకను తీసుకొని దేవాలయానికి రావాలి అని చెప్పారు. విచారణ గురువు బోధించినట్లుగా విశ్వాసులు మ్రాని కొమ్మల ఆదివారం రోజున వారికి తోచినట్లుగా వారి దగ్గర ఉన్నటువంటిది అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. కొంతమంది ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు, మరికొంతమంది ధాన్యం తీసుకొని వచ్చారు, మరికొంతమంది కోళ్ళు తీసుకొని వచ్చారు. ఇలా ఒక్కొక్కటి వారి ఇంట్లో ఉన్నది ఏది ఉన్నా కానీ ఏదో ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఒక 2 యువకులు మాత్రం ఒక నిలువెత్తు బుట్టను తయారు చేసి ఆ బుట్టను మోసుకొని వస్తూ ఉన్నారు. మూసుకొని వచ్చి అర్పణ సమయంలో అందరూ కూడా లైన్లో వచ్చారు. ఈ అర్పణను ప్రభుకి సమర్పిస్తూ ఉన్నారు. గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఈ 2 యువకులు కూడా ఈ బుట్టను సమర్పిస్తూ ఉన్నారు. అప్పుడు గురువు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈ బుట్ట అని అన్నప్పుడు ఈ 2 యువకులు కూడా ఆ బుట్టలో ఉన్నట్టు ఆ మూతను తీసేశారు. తీయగానే ఒక వృద్ధుడు, ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన ఆ బుట్టలో నిలుచుని ఉన్నాడు. అది చూసి ఆ పెద్ద ఆయన గురువు గారితో చెప్తూ ఉన్నాడు, గురువు గారండి, నా ఇంట్లో ఏమీ కూడా లేదు, మీరు పోయిన ఆదివారము మీకు తోచినదిగా మీకు ఉన్నది దేవునికి సమర్పించండి అని చెప్పినప్పుడు నా ఇంట్లో ఏమీ లేదు, కానీ నా జీవితాన్ని దేవునికి సమర్పించబడాలి అని నేనే స్వయాన ఇక్కడికి వచ్చాను.
ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఫాదర్ అని. ఫాదర్ యొక్క వస్తువులు కావచ్చు, ఇవి కాదు ప్రభు కోరుకునేది. ప్రభు కోరుకునేది మనందరి జీవితం. ప్రభు కోరుకునేది మనందరి యొక్క హృదయం. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియ స్నేహితులారా, ఎంతమందిని మన జీవితాలను దేవునికి సమర్పించడానికి సిద్ధముగా ఉన్నామో. ఈరోజు మనము ఆరంభంలో తమ్మి గారి యొక్క సమాధి ప్రాంగణం ప్రక్కన ఒక సువిశేషాన్ని చదువుకొని ఉన్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనము చదువుకొని ఉన్నాము. ఈరోజు మనము ఈ సువిశేషములో ఒక జీవి కనిపిస్తూ ఉంది, ఒక జంతువు కనిపిస్తూ ఉంది. ఆ జంతువు ఏది? గాడిద. ఈ గాడిద మనకు కనిపిస్తూ ఉంది. ప్రభు బెతానియా నుండి బయలుదేరాడు. మార్కు అని ప్రభు తెలియపరిచినట్లుగా వారు వెళ్ళారు. యెరూషలేములో ప్రభువు విజయ మహోత్సవం చేస్తూ ఉన్నాడు. అందరికీ కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా ఆ విజయ మహోత్సవముగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళలేదు. క్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా ఈ యొక్క ఏదో గొప్పలు చెప్పుకుంటూ జయజయనాదాలు పలుకుతూ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. యేసు ప్రభువుని చూసినప్పుడల్లా మనకు కనిపించేది వినయ విధేయత, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత యేసు ప్రభువులో కనిపిస్తూ ఉండేది. కానీ ఈ 18వసారి యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో విజయ మహోత్సవం చేస్తూ ఉన్నాడు. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది అని నేను తెలియపరిచాను. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువు గాడిదను తన ప్రయాణానికి వినియోగించుకుంటూ ఉన్నాడు. గాడిద కూడా ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో తన వంతు తాను సహాయం చేయగలిగింది. ఈ గాడిద తనంతట తాను తన జీవితాన్ని సమర్పించుకున్నది క్రీస్తు ప్రభువు కోసము. ఈ గాడిద నీకు నాకు ఏమి నేర్పిస్తూ ఉంది? ప్రియా స్నేహితులారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనమందరము కూడా మన వంతు పోషించాలి. ఒక గాడిదను వినియోగించుకున్నప్పుడు నిన్ను నన్ను ఆ యేసు ప్రభు వినియోగించుకోడా? గాడిదను ఒక వస్తువుగా ఉపయోగించుకున్నాడు తన యొక్క రక్షణ ప్రణాళికలో. నీవు నేను సిద్ధముగా ఉంటే నిన్ను నన్ను ఆ క్రీస్తు ప్రభువు గాడిదను ఏ విధముగా ఉపయోగించుకున్నాడో నిన్ను నన్ను కూడా అదే విధముగా ఉపయోగించుకుంటాడు. ప్రియా స్నేహితులారా, యేసు ప్రభు జీవితంలో కొంతమంది ద్వారా తన అవసరాలను తీర్చుకున్నాడు. వ్యక్తుల ద్వారా కొన్ని అవసరాలు తీర్చుకున్నాడు. ఉదాహరణకి 5,000 మందికి భోజనాన్ని సమకూర్చాడు యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము. ఒక పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని దాన్ని ఉపయోగించుకున్నాడు. 5,000 మందికి ఆహారాన్ని ప్రసాదించాడు. క్రీస్తు ప్రభువు దేవుడు, అతడు అద్భుతాలు చేసే శక్తి అతనిలో ఉన్నది. ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసుకొని ఉన్నాడు, దాన్ని ఉపయోగించుకున్నాడు అంటే క్రీస్తు ప్రభువు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని కోరుకుంటాడు. ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఉపయోగిస్తూ 5,000 మందికి ఆహారాన్ని సమకూర్చాడు. అదేవిధముగా మనందరినీ కూడా ప్రభు ఉపయోగించుకుంటాడు. ప్రియా స్నేహితులారా, లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము. పేతురు దగ్గర ఉన్నటువంటి పడవను ఉపయోగించుకొని ఆ పడవ మీద కూర్చొని సామాన్యమైనటువంటి ప్రజలకు దేవుని యొక్క సువార్తను బోధించాడు, ప్రసంగించాడు. ప్రియ స్నేహితులారా, ఆ పేతురు దగ్గర ఉన్నటువంటి ఆ పడవను ఉపయోగించుకున్నాడు.
ప్రభువును సిలువ మోస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ సిలువ భారమయ్యింది. కురేనియా సిమోనుడు యేసు ప్రభుకి సహాయం చేస్తే అతని యొక్క సహాయాన్ని కూడా అంగీకరించగలిగాడు. సిలువ మోస్తూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు ఆ చెమటలు పడుతూ రక్తము కన్నీరు మున్నీరుగా కారుతూ ఉన్నటువంటి సమయంలో అతడు ప్రయాణమవుతూ కలవరిగిరికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో వెరోనికమ్మ ఎదురయ్యింది. ఆ వస్త్రముతో తన ముఖాన్ని తుడుచుకున్నాడు. ఆ వెరోనికమ్మ ఇచ్చినటువంటి వస్త్రాన్ని ఉపయోగించుకోగలిగాడు. ప్రియా స్నేహితులారా, పుణ్యశ్రీలు ఎదురుపడ్డారు. అతడు పడుతూ ఉన్నటువంటి బాధలను చూస్తూ ఈ పుణ్యశ్రీలు వారికి హృదయం ధరించిపోయింది. అయినా కానీ ఆ ప్రజల గురించి క్రీస్తు ప్రభు ఆలోచించారు. నా కోసం కాదు, మీ బిడ్డల కోసం ఏడవండి అని ప్రభువు తెలియపరిచాడు. ఎంత జాలి హృదయం, ఎంత పవిత్ర హృదయం ప్రియ స్నేహితులారా. అలాంటి సమయంలో కూడా క్రీస్తు ప్రభువు మీ బిడ్డల కోసం ఏడవండి అని క్రీస్తు ప్రభువు చాలా పవిత్రముగా తెలియపరిచారు. గాడిదని ఏ విధముగా ఉపయోగించుకున్నాడో, ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏ విధముగా ఉపయోగించుకున్నాడో, వెరోనికమ్మ దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని ఏ విధముగా ఉపయోగించుకున్నాడో, కురేనియా సిమోనుని సహాయం ఏ విధముగా అంగీకరించాడో, నీ హృదయాన్ని నా హృదయాన్ని ఆ ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని ప్రభువుకి సమర్పించడానికి సిద్ధముగా ఉన్నామా? గాడిదను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ గాడిద ద్వారా మనం కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. గాడిద పిల్ల కట్టివేయబడి ఉన్నది. దాన్ని విప్పుకొని తీసుకొని రండు, అది ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. గాడిద అనేది మన హృదయానికి దగ్గరగా ఉన్నది. గాడిద అనేది మన మనసుకు చిహ్నముగా ఉన్నది. గాడిద పిల్ల ఏ విధముగానైతే ఆ యొక్క కర్రకు కట్టి వేయబడి ఉన్నదో, మనము మన పాపాలతో ఒక దూలానికి కట్టివేయబడి ఉన్నాము. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువు చెప్పినట్లుగా దానికి కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పుకొని రండు. ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకి అవసరము ఉన్నది అని చెప్పినప్పుడు వారు అంగీకరించారు, దాన్ని విప్పారు. మనము కూడా మన పాపాలతో సైతానుకు కట్టివేయబడి ఉన్నాము. ఆ సైతాను యొక్క బంధాల నుంచి మనం విడిపించబడాలి అంటే, విముక్తి పడబోవాలి అంటే, మనము గాడిద పిల్లను ఏ విధముగా ప్రభు చెంతకు తీసుకొని వచ్చారో, ఈ గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా, బైబిల్ గ్రంథము ద్వారా మంచి బోధనలు చదువుతూ ఈ పాపం అనే గాడిద పిల్ల అనే మనము ఆ పాపాలను విడిపించబడి ఆ ప్రభువు చెంతకు మనం వెళ్ళాలి. దేవుడు గాడిద పిల్లను ఉపయోగించినట్లుగా నిన్ను నన్ను ఉపయోగించుకుంటాడు. ప్రియా స్నేహితులారా, చాలామంది గాడిద అనగానే అది ఏదో బరువులను మోస్తూ ఉంది అని మనము అనుకుంటూ ఉంటాము. అది కాదు ప్రియ స్నేహితులారా. పూర్వకాలములో రాజులు యుద్ధానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారు గుర్రంపై స్వారీ చేస్తూ ఉండేవారు. ఇతరులపై దండెత్తి వెళ్ళడానికి, ఇతరులపై యుద్ధము చేయడానికి గుర్రాలపై స్వారీ చేసుకుంటూ వెళ్ళేవారు. అదే పూర్వకాలములో ఎవరైనా వేరే రాజులతో సంధి చేసుకోవడానికి, సఖ్యత చేసుకోవడానికి, ఐక్యమతముగా కలిసి ఉందామని వారితో సఖ్యత పడడానికి వెళుతూ ఉండాలి అంటే వారు ఈ గాడిద పిల్ల మీద వారు ప్రయాణమై వెళ్ళేవారు. గాడిద మీద వెళుతూ ఉన్నాడు అంటే అతడు వేరే రాజుతో సఖ్యతగా ఉండడానికి వెళుతూ ఉన్నాడని అర్థం. ప్రియ స్నేహితులారా, మనము కూడా ఈ పవిత్ర వారంలో ప్రవేశించినటువంటి మనం
ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయానికి ఈ గాడిద పిల్ల మీద ప్రయాణమవుతూ ఉన్నాడు. మనము కూడా ఈ పవిత్ర వారములో గాడిద పిల్లను ఏ విధముగానైతే దేవుడు ఉపయోగించుకున్నాడు, ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను ఏ విధముగా దేవుడు ఉపయోగించుకున్నాడు, కురేనియా సీమోను యొక్క సహాయాన్ని ఏ విధముగానైతే ప్రభు అంగీకరించాడు, ఈ పవిత్ర వారములో మన హృదయాలు కూడా మన ప్రభుకి సమర్పిస్తే ఇష్టానుసారముగా ఎక్కువ సమయముని ఈ పవిత్ర వారములో దేవుని యొక్క సన్నిధిలో గడిపితే దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోగలుగుతాడు. ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. రానున్న రాజు గురించి ఏమని పలికారు అంటే, ఆయన శాంతికరమైనటువంటి రాజు, సమాధానకర్త. యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము. ప్రియ స్నేహితులారా, ఈరోజు క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలో విజయ మహోత్సవంలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో మనము కూడా ఈ దేవాలయానికి విజయ మహోత్సవంతో ఈ తాళ్ళపత్రాలను తీసుకొని మనము ఈ దేవాలయంలోకి వచ్చాము. తాళ్ళపత్రాలు తీసుకొని వచ్చామంటే అతి పవిత్రమైనటువంటి ఆ పచ్చదనాన్ని తీసుకొని ఈ యొక్క దేవాలయంలోకి వచ్చాము. ప్రభువుని మనము స్వాగతం పలికాము. యెరూషలేము ప్రభువుని మనము దేవాలయానికి తీసుకొని వచ్చాము. అదే విధముగా ఆ ప్రభు యొక్క హృదయంలో మనమందరం కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ స్నేహితులారా, ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభువుని యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి చీరలు పరిచి ప్రభువుని తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక రాజుని ఆ చీరల మీద నడుచుకుంటూ తీసుకొని వెళుతూ ఉన్నారు అంటే అతన్ని వారు గౌరవిస్తున్నారని అర్థం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో, సియోని నీ రాజు వచ్చుచూ ఉన్నాడు, అతడు వినమ్రుడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచూ ఉన్నాడు, శాంతికరమైనటువంటి రాజు, సమాధానకర్త అని మనము జకరియా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము. ప్రియ స్నేహితులారా, ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనములో ప్రజలందరూ కూడా ఆ రాజును ఆ యొక్క వస్త్రాలు పరిచి ఆ యొక్క రాజభవనానికి తీసుకొని వెళ్ళినట్లుగా మనము కూడా మన ప్రభువుని తీసుకొని వచ్చాము. అదే ఈ పవిత్ర వారంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ క్రీస్తు ప్రభు పడినటువంటి బాధలను, శ్రమలను ధ్యానిస్తూ మనము పవిత్రముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగను మనము ఆధ్యాత్మికముగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది భౌతికముగా చాలా అంగరంగ వైభవముగా జరుపుకుంటూ ఉంటాము. ప్రభువుకి అది అవసరం లేదు. ప్రభువుకి కావలసింది మన యొక్క హృదయం, మన యొక్క మనస్సు. ఆ ఆధ్యాత్మికమైన జీవితంతో మనం ముందుకు వెళుతూ పవిత్రముగా ఈ పునరుత్థాన మహోత్సవాన్ని ఘనముగా జరుపుకొని క్రీస్తు ప్రభుని ఎల్లప్పుడూ కూడా మన హృదయాల్లో పదిలపరుచుకొని పవిత్రముగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. అందరం నిలిచిన ఇక్కడ విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస ప్రమాణము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నివసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్ని మరి నుండి పుట్టిన పోన్స్ పిలాతుని అధికారులకు లోనై పాటుపడి స్నేహ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. ఆ తల దిగి 3వ నాడు చనిపోయిన వాడు లేచెను. మరలోకానికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జయించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ నివసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించున్నాను. పాపముల మన్నింపు నివసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం నివసించున్నాను. నిత్య జీవం నివసించున్నాను. ఆమేన్. అర్పణ గీత పాడు.
ఆశీర్వదించు ప్రభువా. వాసనలొలికే బలి కంటే దహన బలితో కాచిన కొవ్వు కంటే కమ్మని వాసనలొలికే బలి కంటే దహన బలితో కాచిన కొవ్వు కంటే మేలైన భయభక్తులు నాలో కలిగి భక్తులు నాలో కలిగి అధిక ప్రీతి కలిగించి కానుకతో చేరితి. అధిక ప్రీతి కలిగించి కానుకతో చేరితి. స్వీకరించు దేవా ఆశీర్వదించు ప్రభువా. స్వీకరించు దేవా ఆశీర్వదించు ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడుచూ ఉన్నది. మేము మా సొంత ప్రయత్నముతో మీ నుండి పాపక్షమను సాధింపలేము. కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున మీ నుండి సంపూర్ణ క్షమను పొంది మీ కారుణ్య ఫలితమును చవిచూచుదుముగాక. మహాప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషి అయ్యుండియు పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించను. అతని మరణమును మా పాపములను క్షాళన చేసెను. అతని ఉత్థానమును మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక దళములన్నిటితో ఏకమై నిరతము మేము స్తుతించుచు మీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా,
మహిమతో నిండియున్నది పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మౌనతమున 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 పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచు ఉన్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచు ఉన్నారు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. విధముగననే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. లీలయగా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. లీలయగా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిస్థితి జోజప్ప గారితోనూ, ధన్యులను మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఆశీస్సుప్ర ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత ఆశీస్సుప్ర క్లారమ్మ గారితోనూ, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చెయ్యము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచూ ఉన్నాము. ఈ లోకమును యాత్ర చే మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు జ్ఞాన తండ్రిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశాలను, ఉద్యోగులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. మరి ముఖ్యముగా ఈ దివ్యబలి పూజలు పెట్టించి ప్రార్థన చేయనటువంటి కుటుంబాలు, ఈ దివ్యబలి పూజా బలిలో పాల్గొన్న ప్రతి ఒక్క విశ్వాసని పేరు పేరున వారి కొమ్మలను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశలు చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ మ్రాని కొమ్మల ఆదివారం రోజున ఏ విధముగానైతే క్రీస్తు ప్రభువు ఆ గాడిద పిల్లను ఉపయోగించుకున్నాడు, మనమందరినీ కూడా ఆ ప్రభువు ఉపయోగించుకోవాలి అని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఒక జంతువును మీరు మీ యొక్క రక్షణ ప్రణాళికలో ఉపయోగించుకున్నారు. నా జీవితాన్ని, నా హృదయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను, నన్ను వినియోగించుము ప్రభు అని ప్రభువుకి మన మొరను విన్నవిస్తూ ఆ ప్రభువు నేర్పిన పరలోక జపము ద్వారా మనం జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పండి. మాయగా పడ్డవారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందము. శాంతిని మీకు వహించు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చు ఉన్నాను అని మీ అపోస్తులతో వంచిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే మన యొక్క లోకరక్షకుడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగా నేను పాత్రలను కాను, ఆయనలో మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునందని కాచి కాపాడును గాక. ఆమేన్. పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపురూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే, పుట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే, పుట్టె విందు పంచే రక్త మాంసమితడే. ఆత్మహితము కూర్చి అమృతము ఇతడే. అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సంగమించే అబ్బరసము ఇతడే, నిత్య జీవితాన సత్యనేస్త
సంగమితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపతరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపతరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. విజయవాడ మేత్రాసన పెద్దవటపల్లి విచారణ జ్ఞాన వివాహ ప్రకటన. ఇచ్చటనున్న వారందరికీ తెలియజేయటమేమనగా, నున్న కాపరస్తుడు పోతురాజు బాలస్వామి మణిమ్మ కుమారుడైన పోతురాజు సందీప్ కుమారునకును, పెద్దవటపల్లి కాపురస్తులు నున్నం అగస్తీను సంతోషమ్మ కుమార్తె అయిన నున్నం మమతాకు దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహం జరగబోచున్నది. కనుక రక్త సంబంధమైన, వ్యయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన ఆటంకములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ సాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది 2వ ప్రకటన. ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనము పవిత్రాత్మ నూతనీకరణ ప్రార్థనలు ముగించుకొని ఉన్నాము. నిన్న సమయం ఎక్కువైంది కాబట్టి నేను కృతజ్ఞతలు కొంతమందికి తెలియపరచలేదు. దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. ఈ పవిత్రాత్మ నూతనీకరణ ప్రార్థనలో ఎక్కువగా విరాళాలు అందించినటువంటి దాతలు అతి సామాన్యమైనటువంటి ప్రజలు, ఏ విధముగానైతే పేదరాలు 2 కాసులను దేవునికి సమర్పించినట్లుగా మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నది ఏదో కొద్ది దాన్ని దేవునికి సమర్పించారు. దానికి పేదరాల్ని ఏ విధముగానైతే దేవుడు ఆదరించాడో అదే విధముగా మనందరినీ కూడా తప్పనిసరిగా తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకిస్తాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు. మరీ ముఖ్యముగా ఆ విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రార్థనా కూటాలలో మనకు సంఘ పెద్దలు కావచ్చు, గుడి పెద్దలు, వారందరూ కూడా మనకు సహాయం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా మన కన్యాశ్రీలో సెయింట్ ఆన్ సిస్టర్లు కావచ్చు, మన FCC అమ్మగారులు కావచ్చు, క్లారా సదన్ అమ్మగారులు కావచ్చు, FCC అమ్మగారులు మన డెకరేషన్ విషయంలో కానీ, పూజ అరేంజ్మెంట్ విషయంలో కానీ ప్రత్యేక విధముగా మనకు సహాయం చేశారు. సిస్టర్లందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా మన బ్రదర్ జోసెఫ్ తంబి గారి యువకులు, వారిని ముఖ్యంగా మనం అభినందించాలి. ఎందుకంటే ఆ భోజన కార్యక్రమాల సమయంలో ఎక్కువగా వారు కృషి చేశారు. పెద్దలు కొంతమంది, యూత్ పిల్లలందరూ కూడా ముందుండి సహాయం చేసినందులకు మరీ ముఖ్యంగా యూత్ పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా చాలామంది విశ్వాసులు కూరగాయల రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో చాలామంది మనకు సహాయం చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా మన వత్తాసు పిల్లలు కూడా మనకు సహాయం చేసినందులకు, అదేవిధముగా మర్యాదల సభ్యులు, మరీ ముఖ్యంగా మన సంఘస్థులు ఈ భోజన కార్యక్రమంలో చాలామంది ఆడవారు ముందుకు వచ్చి ఆ కూరగాయలు కట్ చేసే విషయంలో కావచ్చు, మర్యాదల సభ్యులు వాళ్ళ ప్రార్థన చేస్తూ అక్కడ సహాయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను.
అదే విధముగా మా కమ్యూనిటీ సహోదరులు వీరు ఫాదర్ అభిలాష్ కావచ్చు, ఫాదర్ ప్రవీణ్ గోపు, ఫాదర్ కిషోర్ కావచ్చు, ఫాదర్ జయప్రసాద్, ఫాదర్ రవి, చాలా ముఖ్యంగా రవి ఫాదరు ఆ భోజనాల దగ్గర ఉండి నిద్రపోకుండా కూడా చాలా కష్టపడి సహాయం చేసినందుకు మా కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను.